డి స్టార్ టీవీ ఈ రోజు రాయదుర్గం పట్టణంలో ఉదయం 7వ వార్డులో ప్రజల సమస్య కొరకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ 7వ వార్డులో పర్యటించారు. పొట్టి శ్రీరాములు స్కూల్ దగ్గర ఉన్న రోడ్డును కొందరు అక్రమదారులు ప్రభుత్వ స్థలాలు, మున్సిపాలిటీ స్థలాలు, రోడ్లను ఆక్రమించి ఆక్రమణకు గురి కావడంతో అక్రమదారులపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చెప్పారు. టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణంలో కొంతమంది భూ కబ్జాదారులు విలువైన స్థలాలపైన కన్నేసి ఎట్లాగైనా సరే వాటిని ఆక్రమించాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వం. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్థలాల వినియోగానికి చర్యలు తీసుకుంటాం. చాలామంది మా దగ్గరికి వచ్చి నకిలీ పట్టాలు సృష్టించుకుంటున్నారు. అట్లాగే నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకొని పత్రాలు సృష్టించుకొని ఈ స్థలాలు మావని వస్తూ ఉన్నారు అని చాలామంది ప్రజలు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఫిర్యాదులు నా దృష్టికి చాలా వస్తూ ఉన్నాయి. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, ఎవరైనా ప్రభుత్వ స్థలాల జోలికి వెళ్ళినా, మున్సిపాలిటీ స్థలాలను ఆక్రమించాలని చూసినా, నకిలీ పత్రాలు సృష్టించిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడానికి వెనకాడబోం. ఒకరిద్దరికి డెమాన్స్ట్రేటివ్గా కూడా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ఇంకొకరు ప్రభుత్వ స్థలాల వైపు కన్నెత్తి చూడరు. కాబట్టి అధికారులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూస్తే మాత్రం ఉపేక్షించద్దండి. నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి కఠినంగా చర్యలు తీసుకోమని నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా.